వెల్కమ్ టు ఎడ్యునైన్ న్యూస్. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ 2025. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పష్టత ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టత ఇచ్చారు. అలాగే మిగిలిన విభాగాల్లో ఖాళీల భర్తీకి సైతం చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. నోటిఫికేషన్ ఆలస్యానికి కారణం ఏమై ఉంటుందో చూద్దాం. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడమే కాకుండా ఏకంగా 16,317 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైనే చేశారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇదే క్రమంలో మెగా డిఎస్సిలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్ నిర్వహించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏపీ మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశంపై అధికారికంగా స్పష్టత లేదు. ఎస్సీ వర్గీకరణపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ 2-3 నెలల పాటుగా వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో ఏపీ డిఎస్సి 2025 నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థులు సన్నద్ధత కోసం ముందుగా సిలబస్ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటీవల ఏపీ డిఎస్సి సిలబస్ విడుదల చేశారు. ఈ డిఎస్సి 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, ప్రిన్సిపాల్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు 132 పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలను, ముఖ్యమైన తేదీలను నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఏపీ టెట్ పరీక్షను నిర్వహించి ఏపీ టెట్ రిజల్ట్స్ 2024ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 1,87,256 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష అంటే డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ కూడా ఉంటుంది. ఈ టెట్ స్కోర్కు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యునైన్ న్యూస్.